అసయో వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. హీరోని తిట్టాక హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోతుంది. అదే హాస్పిటల్లో ఒక గార్డెన్ కూడా ఉంది. ఆ గార్డెన్లో తను అలా ఎక్స్పెరిమెంట్గా యూజ్ చేసిన ర్యాట్స్ అన్నీ అక్కడ సమాధిగా వాటి గుర్తుగా ఉంచారు. ఇలా మన హీరోయిన్ వాటిని చూస్తూ ఉంటుంది. మరోవైపు ప్రజెంటేషన్ హాల్లో అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఎంతసేపటికి మన హీరోయిన్ రాకపోవడంతో ప్రొఫెసర్ హ్యాన్ మీద కూడా చాలా ప్రెషర్ ఉంటుంది. అప్పుడే మన హీరోయిన్ ఆ ప్రజెంటేషన్ హాల్కి ఎంట్రీ ఇస్తుంది. అదే చనిపోయిన ఎలుకని అక్కడున్న వాళ్ళందరికీ చూపిస్తుంది. దాంతో అక్కడ తను చెప్తుంది, 30 minutes ముందు ఈ ఎలుక చనిపోయింది. నేను ఇచ్చిన గ్రాఫ్స్ ఇంకా ఇమేజెస్ చూసి మీరు ఎలాగైనా ఈ ఎక్స్పెరిమెంట్ కోసం ముందుకు వెళ్ళడానికి మీరు హెల్ప్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకా నాకు ఒక 100 days ఇక్కడి నుంచి టైం ఇవ్వండి. నేను 108 సబ్జెక్ట్ 108 మీద నేను డెమాన్స్ట్రేట్ చేస్తాను. ఇంకా ఈసారి ఇది ఒక ఎలుక మీద చేయను, ఒక మనిషి మీద చేస్తాను అని హీరోయిన్ అంటుంది. దానితో అక్కడున్న వాళ్ళందరూ మనిషి మీద చేస్తుందా అన్నట్టు షాక్ అయిపోతారు. మరి ఆ తర్వాత ప్రొఫెసర్ హ్యాన్ కూడా వచ్చి మన హీరోయిన్నే అడుగుతారు, ఇంతకీ ఆ సబ్జెక్ట్ ఎవరు, నీకు తెలుసా, నువ్వు ఫిక్స్ అయిపోయావా అని అంటారు. మరి నిజంగా ఆ సబ్జెక్ట్ ఎవరైతారనుకుంటున్నారు? నెక్స్ట్ సీన్లో హాస్పిటల్ బయట లీషన్ ఫ్యాన్స్ అందరూ లీషన్ ఆటోగ్రాఫ్ కోసం అక్కడ క్యూ కట్టి ఉంటారు. లీషన్ కోసం హీరో కూడా గొడుగు పట్టుకుని ఉంటాడు. హీరోయిన్ అన్న మాటలు అన్నీ అతనికి గుర్తుకొస్తూ ఉంటాయి. దాన్ని మర్చిపోలేక గుర్తు చేసుకోలేక బాధపడుతూ ఉంటాడు. అప్పుడు మన హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ప్రజెంటేషన్కి వచ్చిన వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇస్తుంది. ఆ తర్వాత హాస్పిటల్ డైరెక్టర్స్తో ఒక మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో మన హీరోయిన్ అంటుంది, ఏ బ్యాడ్ మెమరీ అయితే మనం మర్చిపోలేమో ఆ బ్యాడ్ మెమరీ మరిన్ని బ్యాడ్ మెమరీస్ని క్రియేట్ చేస్తుంది. ఇది అందరికీ జరుగుతుంది. సీన్లో హీరో వాళ్ళ ఇల్లు చూపిస్తారు. అక్కడ వాళ్ళందరూ తింటూ ఉండగా హీరో ఫేవరెట్ డిష్ కూడా చేస్తారు. కానీ హీరో తినకుండా వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరోయిన్ వాయిస్ వినబడుతుంది, మనమందరం మనకి నచ్చిన మెమరీస్ క్రియేట్ చేసుకుంటాం. దాంట్లో మనం ఎవరికి ఇష్టం లేదన్నట్టు కొన్ని చేదు జ్ఞాపకాలు అలా మిగిలిపోతూ ఉంటాయి. మనమే అందరి కోసం త్యాగాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది అని హీరోయిన్ చెప్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ సీన్లో ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి చేతిలో ఒక టెడీ బేర్ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి రూమ్ ఓపెన్ చేస్తుండగా ఆ టెడీ బేర్ని కింద పాడేస్తుంది. మరి ఇది ఎవరి మెమరీస్ అంటారు? హీరోయిన్ పాస్ట్ అంటారా? నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అది పాస్ట్ లాగా మిగిలిపోదు, అదే పాస్ట్లో ఉంటున్నారు. ఇది తప్పంటారా? మనం ఇలాంటి పెయిన్ఫుల్ మెమరీస్ అన్నీ ఎరేస్ చేసేసి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వచ్చు. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఆపర్చునిటీని ఇలా వదిలేసుకోకండి. ఇది ఎంతో మందికి ఉపయోగపడుతుంది అని మన హీరోయిన్ చెప్తుంది. దాంతో ఉన్న మెంబర్స్ అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు. మన హీరోయిన్ రూమ్ బయటకు వచ్చి సక్సెస్ అవుతుందా లేదా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోని ఒక రివర్లో మునిగిపోతున్నట్టు చూపిస్తారు. ఆ తర్వాత రూమ్ బయటికి మన ప్రొఫెసర్ హ్యాన్ వచ్చి హీరోయిన్తో అందరూ ఈ ప్రాజెక్ట్కి ఓకే చెప్పారు అని చెప్తారు. సీన్లో హీరోని హాస్పిటల్ లోపలికి తీసుకొస్తూ ఉంటారు. హీరోకి హెడ్ మీద బలమైన గాయం అవుతుంది. అక్కడ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తమ్ముడు, మన హీరోయిన్ కూడా వస్తుంది. లోపలి తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడు ఉన్న ఆయన అంటాడు, నువ్వు బ్రిడ్జ్ మీద నుంచి దూకేశాడు అని అంటారు. ప్రొఫెసర్ హ్యాన్ లీషన్ దగ్గరికి వచ్చి, షిన్ నువ్వు బాగానే ఉన్నావా అని అంటాడు. షిన్ డాక్టర్ని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వేం భయపడకు అని అంటారు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ని చూపిస్తూ ఉంటారు. హీరోకి చెప్పిన మాటలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇదంతా నా వల్ల అని అనుకుంటూ ఉంటుంది. అక్కడున్న డాక్టర్ అంటారు, ఏది ముట్టుకోవడానికి వీల్లేదు అని అంటారు. మీరు కూడా చూస్తున్నట్లయితే హీరోకి బ్యాడ్ మెమరీసే ఎక్కువ ఉన్నాయి గుడ్ మెమరీస్ కన్నా. కాబట్టి ఇవన్నీ ఎరేజ్ చేసేస్తూ ఉంటారు. ఒక్కొక్కటిగా అన్ని బ్యాడ్ మెమరీస్ ఎరేజ్ అయిపోతూ ఉంటాయి. ఇలా ఉండగా ఆపరేషన్ థియేటర్లో మన హీరో కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. అప్పుడు మన హీరోయిన్ ఆ కన్నీళ్ళని తుడుస్తుంది. మరి దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుందంట. అలాగైతేనే మొత్తానికి ఆపరేషన్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్లో హీరో హాస్పిటల్ బెడ్ మీద అతనికి స్పృహ వచ్చేస్తుంది. అప్పుడు మన హీరోయిన్ రూమ్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ
రూమ్లో హీరో బెడ్ మీద లేకపోవడంతో అటు ఇటు చూస్తుంది. అప్పుడు మన హీరో అసలు ఏమీ అవనట్టు ఏదో చిన్న స్క్రాచ్ అయినట్టు టీ తాగుతూ ఉంటాడు. ఎక్కడున్నారో మీకు తెలుసా అని హీరోయిన్ అడుగుతుంది. నేనెవరో గుర్తుపట్టారా? అసలు మీకు లాస్ట్ టైం ఏం జరిగిందో గుర్తుందా అని అంటుంది. ఇదంతా విని మన హీరో అంటాడు, నాకు నువ్వు గుర్తున్నావు అని అంటాడు. అప్పుడు హీరో ఇమీడియట్గా హలో నా ఫస్ట్ లవ్ అని అంటాడు. అప్పుడే పేరెంట్స్ కూడా రూమ్లోకి వస్తారు. నువ్వు బాగానే ఉన్నావా అని అంటారు. చెకప్ చేయడానికి డాక్టర్స్ స్కాన్ చేయడానికి వెళ్తారు. మన హీరో కన్ఫామ్గా ఫస్ట్లో మన హీరోయిన్ అనే అయిపోయాడు. మరి స్కాన్ చేస్తున్నప్పుడు కూడా హీరోయిన్ వైపు హార్ట్ చూపిస్తాడు. ఇప్పుడు మన హీరోయిన్కి ఎటు చూసినా ఒకటే వాయిస్, హలో నా ఫస్ట్ లవ్, హలో నా ఫస్ట్ లవ్. ఈవెన్ స్కాన్లో చూసినా కూడా మన హీరోయిన్కి హలో నా ఫస్ట్ లవ్ అనేది గుర్తొస్తుంది. ఎంత గుర్తొస్తుందంటే తను ఎక్కడుందో కూడా మర్చిపోయింది. అప్పుడు మన ప్రొఫెసర్ హ్యాన్ మనం చేసేసాం, మనం సాధించేసాం అని అరిశాక తను తన లోకం నుంచి బయటకు వచ్చింది అనుకోండి. మన ప్రొఫెసర్ హ్యాన్ అంటారు, నిజంగా మనం సాధించాం, ఇప్పుడు మనం డైరెక్టర్స్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాల్సిందే అని అంటారు. దాంతో హీరోయిన్ అంటుంది, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో కూడా మనకు తెలియదు కదా సార్, కొన్ని రోజులు టెస్ట్ చేసి ఇంకా చూసి ఆ తర్వాత చెప్పచ్చు అని అంటుంది. దాంతో ప్రొఫెసర్ హ్యాన్ కూడా సరే అంటారు. సీన్లో హీరోని హాస్పిటల్ బెడ్ మీద చూపిస్తారు. హీరో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చి ఉంటారు. వాళ్ళు అడుగుతారు, నువ్వు బాగానే ఉన్నావా, నీకు మేము గుర్తున్నామా, నీ పేరేంటో గుర్తుందా గున్ అంటే వాళ్ళ అమ్మ అంటుంది, మీరే వాడి పేరు చెప్పేసినప్పుడు ఇంకా వాడేం చెప్తాడు అంటుంది. దాంతో అక్కడున్న వాళ్ళు, నువ్వు నన్ను గుర్తుపడుతున్నావా అని అడగడం మొదలు పెడతారు. అప్పుడు హీరో వాళ్ళ అమ్మా నాన్నల వైపు చూసి, మీరిద్దరూ ఒక శిల్పులు కదా, ఇంత అందమైన శిల్పానికి జన్మనిచ్చారు కాబట్టి మీరు శిల్పులే అయి ఉంటారు అని గొప్పగా చెప్తాడు. వాళ్ళు అడుగుతారు, నీకు గుర్తుందా నీకు ఎలా దెబ్బ తగిలిందో అని అంటే హీరో అంటాడు, ఇంత పొడుగు వాళ్ళకి ఏమవుతుంది, మరి ఇంత అందమైన స్కిన్కి ఇంకేమవుతుంది, ఇంకా నాకు 6 ప్యాక్స్ ఉన్నాయి కాబట్టి అసలు దేనికి దెబ్బ తగిలింది అంటున్నారు అని అంటాడు. సడన్గా హీరో ఒక్కసారిగా కంగారు పడతాడు. అప్పుడు తన చేతిలో ఒక అద్దం తీసుకొని, అమ్మయ్యా నా అందమైన ఫేస్కి ఏం అవ్వలేదు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు హీరో ఫ్రెండ్ అంటాడు, నువ్వు తిరిగి వచ్చేసావు ఫ్రెండ్ అని అంటాడు. లీషన్ అంటాడు, మీరందరూ గుర్తు చేయడానికి ట్రై చేయకండి, నువ్వు మెట్ల మీద నుంచి పడిపోయావు అని హీరోకి చెప్తాడు. మెట్ల మీద నుంచి పడ్డానా అని ఆలోచిస్తూ ఉంటాడు. మెట్ల మీద నుంచి పడటంతో కొంచెం మెమరీ లాస్ అయ్యింది, మళ్ళీ గుర్తుకొచ్చేస్తాయిలే అని లీషన్ అంటాడు. నెక్స్ట్ సీన్లో మన ప్రొఫెసర్ హ్యాన్ అక్కడున్న హాస్పిటల్ డైరెక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు. అంత పెద్ద ప్రైజ్ అక్కర్లేదులేండి, ఒక చిన్న ప్రైజ్, నోబెల్ ప్రైజ్ చాలండి మనకి అని అంటూ ఉంటాడు. వీళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. నెక్స్ట్ సీన్లో మన హీరోయిన్ నీ రికార్డ్స్ వెతికేస్తుంది. నేనెలా ఇతని ఫస్ట్ లవ్ అయ్యాను, ఇదేమైనా రియల్గా సైడ్ ఎఫెక్టేనా అని ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ప్రొఫెసర్ హ్యాన్ హీరో వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటారు. హీరో వాళ్ళ మదర్ అంటుంది, మరి మీరు అన్ని మెమరీస్ డిలీట్ చేసేసారు ఎందుకు అంటే అప్పుడు ప్రొఫెసర్ హ్యాన్ అంటారు, అయితే అతనికి ఒక్క గుడ్ మెమరీ కూడా లేదనమాట, అతనికి ఓన్లీ స్పోర్ట్స్ ఇంకా ఫ్రెండ్స్ రిలేటెడే మంచి మెమరీస్ ఉన్నాయి, కానీ ఫ్యామిలీ విషయంలో అయితే ఒక్క గుడ్ మెమరీ కూడా లేదు అని అంటాడు. అతనికి ఏమైనా గర్ల్ ఫ్రెండ్ కానీ లేదా నచ్చిన అమ్మాయి కానీ ఉందా అని మన ప్రొఫెసర్ అడగడంతో ఏమో మాకు తెలీదు అని వాళ్ళ పేరెంట్స్ అంటారు. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ని కూడా అడగడంతో వాళ్ళ ఫ్రెండ్ కూడా అదే అంటాడు, నాకేం తెలుసు అని అంటాడు. సీన్లో మన హీరోయిన్ నేనేదో తప్పుగా వినుంటానులే అని అంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో ఇచ్చిన దెబ్బకి నాకే అబ్బా అనిపించింది. హీరోని చెక్ చేయడానికి ఒక నర్స్ వస్తుంది. నేను మీ బీపీ ఇంకా హార్ట్ బీట్ చెక్ చేస్తాను అని అంటుంది. అప్పుడు హీరో అంటాడు, మీరు నా హార్ట్ బీట్ చెక్ చేస్తూ మీ హార్ట్ బీట్ పెరిగిపోకుండా చూసుకోండి అని అంటాడు. దాంతో నర్స్ అంటుంది, మీరు బాగా బోర్ అవుతున్నారు అనుకుంటా. నెక్స్ట్ సీన్లో చూసేసరికి మన హీరో కాన్ఫిడెన్స్ మామూలుగా లేదనుకోండి. అప్పుడే మన హీరోయిన్ని హీరో ఒక రూమ్లో ఆగుతాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్తో అంటాడు, నువ్వు నా గురించే వెతుకుతున్నావు అనుకుంటా అని అంటాడు. దాంతో హీరోయిన్ అంటుంది, మీరొక పేషెంట్, నేను ఒక డాక్టర్, నేను మీ ఫస్ట్ లవ్ కాదు అని అంటుంది.
దాంతో హీరో అంటాడు, నన్ను గుర్తుపట్టలేకపోవచ్చు కానీ నేను నిన్ను గుర్తుపెట్టుకున్నాను, నువ్వు నిజంగా నన్ను గుర్తుపట్టలేదా? నా మొహం చూస్తే ఎవరైనా గుర్తుపెట్టుకోవాలని అనుకుంటారు అని హీరోయిన్తో అంటాడు. ఇప్పుడు ఆ రూమ్ బయట హీరోయిన్ టీంలోంచి ఒక అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఇదంతా వింటున్న మన హీరోయిన్ సిగ్గుపడుతూ ఉంటాడు. హీరో బయట ఉన్న అమ్మాయిని ఇమిటేట్ చేస్తాడు. దాంతో హీరోయిన్ అతని నోరు మీద చేయి పెట్టేస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి ఎవరైనా ఉన్నారా, లోపల ఎవరైనా ఉన్నారా అని అంటుంది. అప్పుడు డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ ఆ డోర్ ఓపెన్ అవ్వట్లేదు. అప్పుడు హీరోయిన్ అంటుంది, డోర్ ఓపెన్ చేసేయి అని హీరోతో అంటుంది. కానీ హీరో అంటాడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ఒకే రూమ్లో ఉంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారు అని హీరోయిన్తో అంటాడు. అప్పటికే మన హీరోయిన్ తేఓ కూడా అక్కడికి వస్తాడు. దాంతో ఆ పక్కనున్న డాక్టర్ అంటుంది, ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ కావట్లేదు అంటే తేఓ కూడా ట్రై చేస్తాడు. ఇప్పుడు తేఓ కూడా ట్రై చేస్తాడు. ఇదంతా కాదు కానీ సెక్యూరిటీని పిలుద్దాం అని తేఓ అంటాడు. ఇప్పుడు సెక్యూరిటీకి వెళ్ళడంతో ఇక్కడ లోపల మన హీరో అంటాడు, నేను ఒక పేషెంట్ని, నేనైతే ఈ లాండ్రీ బాస్కెట్లో అయితే వెళ్ళను, నువ్వు కావాలంటే ఈ లాండ్రీ బాస్కెట్లోకి వెళ్ళి దాకో అని అంటాడు. నీ ఫస్ట్ లవ్ కోసం ఇంత కూడా చేయలేవా అని హీరోయిన్ అంటుంది. అప్పుడు హీరో అంటాడు, నా ఫస్ట్ లవ్ని నేను ప్రేమిస్తాను కానీ నా కన్నా ఎక్కువ కాదు అని హీరో అనటంతో హీరోయిన్ రాక్ పేపర్ సీజర్స్ చేద్దామా అని హీరోతో అంటుంది. ఇప్పటికే సెక్యూరిటీ వాళ్ళు కూడా డోర్ ముందుకి వచ్చేసారు. వాళ్ళు ఇంకా కీ పెట్టి ఓపెన్ చేసే లోపుకి డోర్ ఓపెన్ అవుతుంది. మన హీరోయిన్ ఫోన్ మాట్లాడుతూ రూమ్లోంచి బయటకు వస్తుంది. రూమ్లోంచి బయటకు వచ్చి, నీకేదో పని చెప్పాను కదా, మీరు ఎక్కడికో వెళ్తానన్నారు అని వాళ్ళిద్దరిని పంపించేస్తుంది. తను మాత్రం బయటికి వెళ్ళిపోతుంది. పాపం మన హీరో ఆ లాండ్రీ బాస్కెట్లోంచి బయటికి లేస్తాడు. దాంతో ఇక్కడ సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్లో హీరో పేరెంట్స్, లీషిన్ ఇంకా ఫ్రెండ్ ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు ఎలాగైతేనే సర్జరీ మాత్రం బాగా జరిగింది అని లీషిన్తో వాళ్ళ ఫాదర్ అంటూ ఉంటారు. అప్పుడు లీషిన్ వాళ్ళ మదర్ అంటుంది, ఇంకెందుకు ఇంకా నువ్వు కోర్టుకి వెళ్ళు, ఇంకా రాత్రి వార్మప్ చేయడం మర్చిపోకు అని అంటుంది. దాంతో హీరో ఫాదర్ అంటారు, ఇంకా ఎంతసేపు కోర్టు పీటీ, కొద్దిసేపు రెస్ట్ కూడా తీసుకోమను అంటే నువ్వు వెళ్ళు అని హీరో మదర్ అంటుంది. దాంతో లీగున్కి ఏంటి పీసీఆర్ చేయించాలి అంటే మీరు కూర్చోండి నేను వెళ్తాను హాస్పిటల్కి అని హీరో మదర్ వెళ్తుంది. అయితే నేను షిన్ వాళ్ళ మదర్ని అని హీరో మదర్ చెప్తుంది. ఆ తర్వాత లీషన్ ఇన్స్పెక్షన్ ఎప్పుడు అయిపోతుంది అని వాళ్ళతో అడుగుతుంది. ఇద్దరు వాళ్ళ కొడుకులే అయినా ఎప్పుడు లీషన్ పేరే చెప్తుంది కానీ గున్ పేరు ఎప్పుడు చెప్పదు. ఇది విన్న వాళ్ళు, అంటే అతను హాస్పిటల్ రూమ్లో లేడా అని ఒక్కసారిగా అందరూ కంగారు పడి అతని కోసం వెతుకుతూ ఉంటారు. అతనంటే ఎవరో కాదండి, మన హీరో. ఆ తర్వాత నెక్స్ట్ సీన్లో హీరోయిన్ క్యాబిన్లో ఒక పేషెంట్ వస్తారు. ఏంటో డాక్టర్, నాకు సోషల్ మీడియా చూస్తుంటేనే బాగా కోపం వస్తుంది, మళ్ళీ కోపం వస్తుంది అని మన హీరోయిన్తో చెప్తూ ఉంటాడు. అయితే మరి నాకు యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అంటారా అని మన హీరోయిన్తో చెప్తూ ఉంటారు. మీరేమో 4 నెలల ముందు ప్యానిక్ డిజార్డర్ అన్నారు, 6 నెలల ముందు డిప్రెషన్ అంటున్నారు, మరి ఇప్పుడేమో యాంగర్ మేనేజ్మెంట్ అంటున్నారు. మీ ప్రాబ్లమ్స్కి మీరే సొల్యూషన్ వెతికేస్తే ఇంకా నేను ఎందుకండి అని హీరోయిన్ అంటుంది. అయితే సోషల్ మీడియా మానేయమంటారా అని అతను అనగా, అయితే మానేయండి అని హీరోయిన్ చెప్తుంది. అప్పుడే మన హీరోయిన్ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది, హీరో కనిపించట్లేదని. మరి ఆ తర్వాత అది చూసిన మన హీరోయిన్ తన చేతిలో ఉన్న పెన్సిల్ని ఇరగొట్టేస్తుంది. అది చూసిన పేషెంట్, సర్లేండి నేను నెక్స్ట్ వీక్ కలుస్తాను మిమ్మల్ని, ఓకేనా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో మన హీరోయిన్ కూడా కరెక్టే, అన్నిటికీ ఏదో ఒక రీజన్ ఉంటుంది, మరి దీనికి ఏం రీజన్ అయి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. మరి ఆ సైడ్ ఎఫెక్ట్కి కాజ్ ఏమై ఉంటుంది? మరి నిజంగా మన హీరోయినే మన హీరోకి ఫస్ట్ లవ్వా లేదంటే వేరే వాళ్ళ? మరి ఇంతకీ ఆ టెడీ బేర్ పట్టుకున్న అమ్మాయి ఎవరు? ఒకవేళ ఆ అమ్మాయి మన హీరోయినేనా? మరి తనకేం పాస్ట్ ఉంది? మరి ఈ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ దొరకాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి. మీరందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. మీరు ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.